ఒక రాత్రి ఒక రైలు స్టేషన్ దగ్గర ఆగి కాసేపటికి మాయమైంది. ఎవరూ దాని రహస్యం తెలుసుకోలేకపోయారు. నేను ఎరీనా రూక్. ఇవాళ మనం ఆ రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది అదృశ్యమైన రైలు కథ. రెడీనా? ద వానిషింగ్ ట్రైన్. రాత్రి 10 గంటలు. ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరిన సూర్య ఎక్స్ప్రెస్ రైలు మార్గమధ్యంలో అదృశ్యమైంది. స్టేషన్ రికార్డుల ప్రకారం రాత్రి 2:30 గంటలకు రైలు శివపూర్ జంక్షన్ దగ్గర చివరిసారి కనిపించింది. దాని తరువాత అది కనుమరుగైంది. రైలు పట్టాల మీద ప్రయాణిస్తే అది ఎలా మాయమవుతుంది? ఇది సాధారణ యాక్సిడెంట్లా లేదు. దీనిలో ఏదో పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ కేసును పరిశోధించడానికి విచారణ అధికారి రాజేష్ వర్మ వచ్చారు. అనేక కేసులు ఛేదించిన అనుభవం ఆయనకు ఉంది. కానీ ఇలాంటి కేసు మాత్రం ఇప్పటి వరకు రాలేదు. రాజేష్ ట్రైన్ చివరి స్టేషన్ అయిన శివపూర్ జంక్షన్ దగ్గర తన విచారణను ప్రారంభించాడు. రైల్వే గార్డ్ రూమ్కి వెళ్ళి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించాడు. కానీ ఆశ్చర్యకరంగా 2:30 గంటల తర్వాత ఏ రికార్డు లేదు. 2 నిమిషాల్లో ఓ భారీ రైలు మాయమైపోతే రికార్డుల్లో లేకపోవడం చాలా అనుమానాలకు దారితీసింది. ఇంతలో ఒక గార్డ్ ముందుకు వచ్చి, సార్, ఆ రాత్రి డ్యూటీ చేసిన గార్డ్ మాయ ఈ కేసు బయటకు వెళ్ళినప్పటి నుంచి కనిపించట్లేదు అని చెప్పాడు. రాజేష్ ఆశ్చర్యంగా మాయకి అదృశ్యమైన ట్రైన్కి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచించసాగాడు. మాయ ఓ సీనియర్ ట్రైన్ గార్డ్. 4 ఏళ్లుగా ఈ స్టేషన్లో పనిచేస్తోంది. ఆమె తన పనేదో తను చేసుకునే వ్యక్తి. కానీ విచారణలో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చాయి. చివరిసారి ఆమె మొబైల్ సిగ్నల్ రాత్రి 1 గంటకి ట్రాక్ నంబర్ 9 దగ్గర కనిపించింది. అదే సమయానికి ట్రైన్ అదృశ్యమైంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. మీరేమనుకుంటున్నారు? మాయ నిజంగా ఈ కుట్రలో భాగస్తురాలా, లేక ఆమెను ఈ కుట్రలో బలవంతంగా ఎవరైనా ఇరికించారా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. రాజేష్ మాయ కేసులో లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టాడు. ఆమె క్యాబిన్ని తనిఖీ చేస్తుండగా ఒక చిన్న డైరీ దొరికింది. అందులో కొన్ని నెంబర్స్ రాసి ఉన్నాయి. 791, 825, 360. ఇవేమిటో రాజేష్కి అర్థం కాలేదు. డైరీ చివర ఒక ఫోటో ఉంది. ఆమె ఒక వ్యక్తితో కలిసి ఉంది. అతనెవరు? రాజేష్ డైరీ తీసుకొని బయటికి వచ్చాడు. అదే సమయంలో స్టేషన్ మేనేజర్ ఆ రోజు ట్రైన్లో ప్రయాణించిన కొన్ని టికెట్ రసీదులను రికవర్ చేసి తీసుకొచ్చాడు. రాజేష్ ఆ రసీదులను పరిశీలించాడు. అందులో ఒక టికెట్పై హ్యాండ్ రైటింగ్లో అవే 3 నెంబర్స్ రాసి ఉన్నాయి. 791, 825, 360. దీని వెనక ఏదో పెద్ద ముఠా దాగుందని అతనికి అర్థమైంది. రాజేష్ తన సహాయకురాలు సోనల్ సహాయంతో ఆ నంబర్స్ని పరిశీలించగా అవి ఒక సీక్రెట్ గూడ్స్ ట్రైన్ కోడ్ అని తెలిసింది. సూర్య ఎక్స్ప్రెస్ అసలు మనుషులు ప్రయాణించే రైలు కాదు. అది ఒక స్మగ్లింగ్ రైలు. ఈ రైలు లోపల రహస్యంగా హై వాల్యూ వస్తువులు తరలిస్తున్నారు. కానీ ఆ రోజు ఏదో జరిగి రైలు పూర్తిగా మాయమైంది. రాజేష్ మళ్ళీ మాయపై దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆమె ఆ రైలును చివరిసారి చూసిన వ్యక్తి. రాజేష్ తన గూఢచారి నైపుణ్యంతో ఈ కుట్ర వెనుక ఎవరో ఒక పెద్ద వ్యక్తి ఉంటాడని అర్థం చేసుకున్నాడు. వివరణగా మాయ కాల్ రికార్డ్స్ వెతికితే ఒక పెద్ద వ్యక్తి పేరు బయటికి వచ్చింది. అతనే డిస్ట్రిక్ట్ రైల్వే మేనేజర్ సురేష్ ఈ ప్లాన్ను 5 సంవత్సరాలుగా నడుపుతున్నాడు.
రాత్రి 1 గంటకు రైలు శివపూర్ జంక్షన్ చేరిన తర్వాత అది ఒక రహస్య మార్గంలో వెళ్ళి ఒక పాత ట్రాక్లో దాచబడింది. అక్కడ రైలు లోపల ఉన్న హై వాల్యూ వస్తువులను బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తారు. రాజేష్ స్టేషన్ మ్యాప్ని పరిశీలించాడు. రహస్యంగా ఒక పాత కాలువ నడుమ ఓ పాత ట్రాక్ ఉంది. అదే స్మగ్లింగ్ కేంద్రం. అతను తన పోలీస్ బృందంతో వెళ్ళి అక్కడ రైలును కనుగొన్నాడు. అది పూర్తిగా ఖాళీ. కానీ రాజేష్ అక్కడ మాయను చూసి షాక్ అయ్యాడు. ఆమె చేతులు కట్టేసి ఉన్నాయి. సార్, నన్ను బలవంతంగా ఈ కుట్రలోకి లాగారు అని మాయ ఏడుస్తూ చెప్పింది. రాజేష్ తన స్నేహితుడు ఇన్స్పెక్టర్ ఆర్ శర్మ సాయంతో సురేష్, డ్రైవర్ మరియు స్మగ్లింగ్ ముఠాను అరెస్ట్ చేశాడు. ఇంకా ఎంతమంది మోసపోవాలో అని రాజేష్ నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ రోజు నుండి సూర్య ఎక్స్ప్రెస్ తిరిగి రైల్వే ట్రాక్కి వచ్చింది. ఇది ఒక వాస్తవిక ఘటనపైన ఆధారపడి రాసిన కథ. కానీ మీకు ఒక ప్రశ్న. మీకు రైల్లో ప్రయాణించేటప్పుడు ఎప్పుడైనా ఏదైనా అనుమానాస్పదమైన సంఘటన ఎదురైందా? మీకేమనిపిస్తుంది? మాయ నిజంగా నిర్దోష? మీరు ఓ డిటెక్టివ్ అయితే ఈ కేసును ఎలా ఛేదించేవారు? మీ సమాధానాలు అన్నీ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు చూడని రహస్యాలను కలిసి గుర్తిద్దాం.